తప్పకుండా అనుకుంటా. కేటీఆర్ మొన్న విచారణకి వెళ్ళే ముందు కూడా నన్ను అరెస్ట్ చేస్తే భయపడేది లేదు, నేను జైలుకి వెళ్తే దాని అర్థం ఏంటి? జైలుకి వెళ్ళినా ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ విషయం చెప్పే వెళ్తున్నారు. ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ బికాస్ దే నో దట్ వీళ్ళు చేస్తారు, వీళ్ళు అరెస్ట్ చేస్తారు అని కన్ఫర్మ్. అటువంటిప్పుడు వాళ్ళకి ఎందుకు ఉంటుంది నాన్న? ఇప్పుడు తెలంగాణని తెచ్చింది కేసీఆర్ కదా, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాగైనా సరే లోపల పెట్టామన్న పేరు ఆకాంక్ష ఉండొచ్చు కదా, తప్పే ఉంది. సో ఇక్కడ కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి అనబడే మన సీఎం హెల్ప్లెస్, ఏదున్నా పైనుంచి రావాల్సిందే. అంత అపర చాణక్యుడు, తెలివితేటలు ఉన్నవాడు, కష్టజీవి, ఒంటి చేత్తో భుజం మీద కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చినవాడు. కానీ తను ఏది చెయ్యాలన్నా పైనుంచి ఆర్డర్ రావాల్సిందే. కాబట్టి ఇందులో ఏంటంటే అరెస్టులు అవుతాయా, అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నారు. ఇక మంది నేను చెప్పేదే ఉంది ఇందులో. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించినంత వరకు ఇంకొక 8 నెలల పాటు తాను ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. నెమ్మదిగా మీరే చూస్తారుగా ఇంకో 1.5 ఇయర్లో ఏం జరుగుతుందో. ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు, భార్యలు ప్రియుడితో కలిసి భర్తను చంపేయడం, మనం నిన్నగాక ఇది అప్పటి మాట నా చెడ్డీలు వేసుకున్నప్పుడు మాట ఇది. నిన్నగాక మొన్న అప్పుడు కాకపోతే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు చేశారు. ఇప్పుడు మరీ కొంచెం ఎర్లీగా 15-18 వాళ్ళు చేస్తున్నారు. వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఒక బాలిక ప్రియుడితో కలిసి తల్లిని చంపేసింది. జిడిమెట్లో ఘటన జరిగింది. గద్వాల్లో ఒక సర్వేయర్ను భార్య ప్రియుడితో కలిసి చంపేసింది. అంటే ఏంటంటే ఇప్పుడు గతంలో కొన్ని ఘటనలు జరిగాయి, కానీ ఇప్పుడు వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్ళి అంటేనే ఇప్పుడు ఏంటి, అమ్మాయికి లవర్ ఉన్నాడా లేదా? నువ్వు మరి బాగానే ఉన్నావు. పెళ్లి కాకుండానే కో లివింగ్ స్పేస్ అనే దాంతో మొదలు పెట్టారయ్యా బాబు. మీరు కో లివింగ్ స్పేస్ కూడా బంద్ చేయాలి. విహెచ్ హనుమంతరావు అంటున్నారు. ఇప్పుడు విహెచ్ కాంగ్రెస్ సీనియర్ నేత. కో లివింగ్ స్పేస్ మొదలయ్యి దాదాపుగా 7-8 నెలల పైన అయింది. లక్షణంగా ఉంటున్నారు, సలక్షణంగా ఉంటున్నారు. అంత బాగుంటున్నారు. ఏ అరమరికలు లేకుండా, ఏ కష్టము లేకుండా ఎంతో ఆనందంగా, సుఖం సంతోషం ఆనందం ఎంత హాయిగా ఉండనివ్వ రాదు. మీకెందుకు వచ్చిన చావు? ఇలాంటి ఘటనలన్నిటి కారణం హైదరాబాద్ లో కో లివింగ్ స్పేస్ ఉండడం. వాళ్ళు కో లివింగ్ స్పేస్ లో ఉన్నారా? కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు వాళ్ళు కో లివింగ్ స్పేస్ లో ఉన్నారా? ఇక్కడ స్వేచ్ఛా హక్కు ఉంది, స్వాతంత్రపు హక్కు ఉంది. దాన్ని ఏమంటారు, కంప్లీట్ ప్రతి మనిషికి తనకి నచ్చినట్టు, తను కోరినట్టు, తనకు కావలసినట్టు బ్రతికే హక్కు ఒక్క మన దేశంలోనే ఉంది. ఆపోజిట్ వన్ వేలో కూడా లారీ తీసుకుని వెళ్ళే అవకాశం మన దేశంలోనే ఉంది, ఇంకెక్కడా లేదు. ఏం మాట్లాడతావా? 8వ తరగతి పిల్లలే పార్కుల్లో లవర్లుగా కనబడుతున్న రోజులు ఇవి. నువ్వు ఎప్పుడో అక్కడ జరిగిన దాని గురించి అడుగుతున్నావు. నాన్న ఒక్క మాట చెప్పనా, మనము ఇస్తున్న అవకాశాలే ఇలా జరగడానికి దోహదకాలు అవుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఇదివరకు దొంగచాటుగా చేసే పనులు, దొంగచాటుగా చూసే విధానాలు ఉండేవి. ఇప్పుడు అంతేందుకు దిక్కుమాల ఈ ఫోన్ తీసుకో, ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకో, గుడ్డ లేకుండా అంగాంగాలు ప్రదర్శిస్తూ రండి, చూసుకోండి, తీసుకోండి, వెళ్ళిపోండి అనే విధంగా వీడియోలు పెడుతున్నారు. అరచేతిలో ఉంది మనది. ఏంటి, బాగుపడాలన్నా మనమే, నాశనం అవ్వాలన్నా మనమే. ఆండ్రాయిడ్ ఫోన్ అనేది అరచేతిలో ఉంది. అండర్వేర్ ఊడిపోయినా మనమే కారణం, ఉన్నా మనమే కారణం. నాన్న మనిషికి కావలసిన దానికన్నా ఎక్కువ అందుబాటులోకి వస్తే ఇలాంటివి ఇలాంటివే జరుగుతాయి. ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక మాధ్యమంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత వాళ్ళ వామ్మో వీడెక్కడి నుంచి వచ్చాడు అన్ని ఇంత పచ్చి నిజాలు మాట్లాడుతున్నాడు, మొహం మీద మాట్లాడుతున్నాడు, ఇంకా నయ్యో వీడిని మనం ఇక కంటిన్యూ చేయకూడదు, వాడిని పిలవమాకండి, అడగమాకండి, ఎందుకంటే వాడు మన మనసుల్లో ఉన్న కూడా చెప్పిస్తున్నాడు, వీడు ఎప్పటికైనా డేంజరే అని చెప్పి నన్ను పిలవట్ల. నేను ఎందుకు చెప్తా, నాకేం అవసరం అంటే భయం. అంటే అక్కడ తప్పు చేస్తే కాబట్టి నా మీద ఇది వచ్చింది. నన్ను ఒక్క మాట చాలా క్లియర్గా చెప్తున్నా, అన్నీ కళ్ళ ముందుకు వచ్చేసింది ఇప్పుడు అన్నీ చేతిలోకి వచ్చేస్తున్నాయి, పొందేయాలి, ఆనందాన్ని పొందేయాలి, అంతే సింపుల్. ఇప్పుడు ఏ మోహంలో పడి తల్లిని చంపింది, ఏ మోహంలో పడి భర్తను చంపింది, ఏ మోహంలో పడి ఈ రకమైనటువంటి విధానాలు జరుగుతున్నాయి. హౌ యూ విల్ ట్రీట్ దిస్? సో ఐ కాంట్. ఇది మన సంస్కృతి నాడో శవమైపోయింది.
మన సంస్కృతి ఏనాడో శవం అయిపోయింది. హిందూ మతానికి ఉన్న గొప్పతనం ఏమిటి, హిందూ సాంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏమిటి, హిందూ విధానాలకు ఉన్న గొప్పతనం ఏమిటి, ఇవాళ ఈ వీళ్ళంతా చేస్తున్న పనులు ఏమిటి? చక్కగా పెళ్లి చేసుకొని ప్రియుణ్ణి పిలిపించుకొని భర్తను చంపేసిందిట హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్న ఆ మహిళ. చెప్పు, మనకంటూ ఒక గౌరవం ఏదైతే ఉందో అది వీళ్ళే నాశనం చేస్తున్నారు, ఇంకోళ్ళ దాకా ఎందుకు? కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ఎవ్రీథింగ్, అంతే.